నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని వ్యాఖ్య. ఆంధ్ర వర్సిటీ అక్రమాలపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో చర్చ. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల తొలగింపుపై అసెంబ్లీలో వివరణ ఇచ్చిన మంత్రి నారాయణ. కమిటీ నివేదిక అందగానే బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టీకరణ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు. ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని, రైతుల ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంక్ జీతగాడిని అవహేళన చేశారన్నారు. అప్పుడే డిస్కులు నియంత్రణ మండలి ఎనర్జీ అప్డేటింగ్ అనేది మొదలు పెట్టామన్నారు. గతంలో ట్రాన్స్మిషన్ నష్టాలు 23% అని దేశంలో తొలిసారి నిర్ధారించింది కూడా ఏపీనే అని అన్నారు. విభజన తర్వాత కరెంటు కోత లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని తెలిపారు. టీడీపీ హయాంలో చేసిన విద్యుత్ సంస్కరణలు వాడుకొని అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏమి లేవా దిశ, రెగ్యులేటరీ కమిషన్ లేదు. అప్పటికి రిఫార్మ్ వచ్చింది 91, 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ, ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి ఆ దిశ మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్, అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో 2003-4కి 23% ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి దిశ 35% 23% తగ్గించాం. కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్ గా 2023-24కి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి. దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సలిమంటేసుకుంటున్నారు. జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్య సార్, చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు కుర్రాడు, నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఏంటా ఎందుకు వచ్చావు? సార్, మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్ లో వచ్చాను, కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తా ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాం, 9 గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం, దాంట్లో అనుమానమే లేదు. విశ్వవిద్యాలయాల్లో మళ్లీ తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై 60 రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తి చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ, గుణబాబు, విష్ణుకుమార్ రాజు, గుణతల రామకృష్ణ అడిగిన ప్రశ్నలపై మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. మాకు అందిన సమాచారం ప్రకారం 20 కోట్ల రూసా గ్రాంట్ దుర్వినియోగం, ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షలను ఖర్చు చేసిన విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారని కూడా మా దృష్టికి వచ్చిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం వెళ్తే ఆయనకు స్వాగతం పలికేందుకు తరగతులు నిలిపివేసి విద్యార్థులను రోడ్లపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఏయూ రిజిస్టర్స్ తో సహా ఇల్లీగల్ అపాయింట్మెంట్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షల నిర్వహణలో ప్రైవేట్ కళాశాలల నుంచి లంచాలు తీసుకోవటం, మాజీ వీసీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించిన ఘటనలు కూడా మా దృష్టికి వచ్చాయని ఆయన వివరించారు. అధ్యక్ష, యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్ తో కూడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు
రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్ జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి. ఇక్కడున్న చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ 100 లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులం ని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేశాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ, కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను. అమరావతిలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల తొలగింపు, మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూనే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే కమిటీ వేసి విచారణ జరుగుతుందని, బాధితులకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల తొలగింపు, మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీలో మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం 22,640 మంది లబ్ధిదారులను తొలగించి వేరే వారికి ఇల్లు కేటాయించిందని తెలిపారు. వైసీపీ హయాంలో కేవలం 57,040 ఇళ్లు మాత్రమే పూర్తయినట్లుగా వివరించారు. లబ్ధిదారుల మార్పులో అవకతవకలు జరిగాయని, దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టిడ్కో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాస్తవమేనని, 77,606 మందికి ఇల్లు ఇవ్వకుండానే వారిపై బ్యాంకులో లోన్ తీసుకున్నారని, దీంతో ఇల్లు లేని పరిస్థితుల్లోనే ఈఎంఐ భారం మోస్తూ బ్యాంకులకు ఎన్పిఏగా గుర్తిస్తున్నామని నారాయణ వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకులకు 140 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారని, త్వరలోనే ఆ మొత్తాన్ని చెల్లించి లబ్ధిదారులకు ఊరట కలిగించనున్నట్లుగా చెప్పారు. టిడ్కో ఇళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం హడ్కో నుంచి 4,460 కోట్ల రుణం పొందుతున్నామని, అర్బన్ అథారిటీల సహకారంతో పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న 3,65,430 చదరపు అడుగుల నిర్మాణ పనులను జూన్ 12 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసినారు అధ్యక్ష. మొత్తం 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. 2,275 కోట్లు. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. లోన్ రైజ్ చేసింది 77,600 మంది మీద. వాళ్ళలో 40,570 మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి, వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంక్ లో పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు
కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే 140 కోట్లు ఫస్ట్ బ్యాంక్ కి కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పీ కావు, దానికి శాంక్షన్ చేశారు. ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుంది. అది ఇవ్వగానే ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి? అతను కట్టిన ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి, అతని పేరు మీద ఇల్లే లేదు, బ్యాంక్ వాళ్ళకి ఏం లేదు అధ్యక్ష. అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది, పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తారు. వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళందరికీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా, దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ఐడెంటిఫై అయినాయి కూడా, ఎవరైతే ఐడెంటిఫై అయ్యి వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జియో నెంబర్ 39 ఇచ్చాం అధ్యక్ష. జియో నెంబర్ 39 లో ఇనెలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్ గా ఇచ్చాము. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్ గా మేజర్ గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేని రీతిలో సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యా తదితర శాఖల అధికారులను ఆదేశించారు. రానున్న 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేలా వెంటనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. 10వ తరగతి పరీక్షలపై రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం ద్వారా సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్తో సహా ఎవరి మొబైల్ ఫోన్ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటు వద్దే వాటిని సేకరించి భద్రపరిచి పరీక్ష అనంతరం వాటిని తిరిగి అప్పగించాలని అన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించాలని చెప్పారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్లని మూసి ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో వివిధ సోషల్ మీడియాతో సహా ఇతర ప్రసార మాధ్యమాల్లో పేపర్ లీక్ వంటి వదంతులు లేదా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపం చిన్నకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 100 పడకల హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని అధికారులను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులకు మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చిన్నకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించే 100 పడకల హాస్పిటల్ నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. శంకుస్థాపన రోజు నుంచి ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా పక్కా ప్రణాళికలతో పనులు చేపట్టాలి. అత్యవసర రోగులకు అవసరమైన లిఫ్ట్ సదుపాయం, విశాలమైన వాహనాల పార్కింగ్ ఉండాలని సూచించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి 1,14,075 చదరపు అడుగుల్లో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మాణం జరగనుంది. కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని అధికారులకు మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవి వేలు, ఎంపీ విల్సన్ కలిశారు. ఈ నెల 22వ తేదీన చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్ ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్ కు డిఎంకే నేతలు అందజేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం పంపించారు. కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను విస్మరించిందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది అక్టోబర్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని 4 నెలలు గడిచినా స్పందించలేదన్నారు. దాసరిభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన ఈ నెల 19వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు విజయవాడకు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వము అధికారం చేపట్టి 9వ మాసం గడుస్తున్నప్పటికీ అగ్రిగోల్డ్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మా అసోసియేషన్ భావిస్తుంది. ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, సిఐడి చీఫ్ వీరందరికీ కూడా మేము పదే పదే సమస్య తీవ్రతను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అక్టోబర్ 28
మహావిజ్ఞాపన దీక్షకు ఆ రోజు ప్రభుత్వ ప్రతినిధిగా వర్ల రామయ్య గారు వచ్చి మరో ఆందోళనకు అవకాశం లేకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారి మాటగా మా అందరు కూడా తెలియజేయడం జరిగింది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఇవాళ మార్చి 12వ తేదీన ఉన్నాం. అంటే 4 మాసాల 15 రోజులు అయింది ఆ కార్యక్రమం జరిగి. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు వర్ణనాతీతం. 3 రోజుల క్రితమే నారా కోడూరులో ఒక మహిళ ఆత్మహత్యకు గురైంది. ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చు కాని పద్ధతుల్లో మేము 24/2 ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞాపన పత్రాన్ని 7 అంశాలతో పంపించాం. అందులో ప్రధానమైనటువంటిది ఏలూరు కోర్టులో ఉన్న కేసులు. కంపెనీ వారే కావాలని అధిక సంఖ్యలో కేసులు వేపిస్తున్న పరిస్థితి ఒకవైపున జరుగుతుంది. రెండో వైపున అక్కడ ఉన్న పీపీ కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఈ సమస్యని ఒక సీరియస్ సమస్యగా వారు భావించినట్టు ఎక్కడ దాఖలాలు కనపడతలేదు. మరోవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సమస్య పట్ల త్వరితగతిన పరిష్కరించాలని వారు భావించిన తగిన ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి, ఇతర ఉన్నతాధికారులు హోం సెక్రటరీ గారికి చెప్పిన ఫైళ్లు కదులుతున్న పరిస్థితి ఇంతవరకు లేదు. మేము ఈ నెల 19వ తేదీ అసెంబ్లీ చివరి రోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఆ రోజు విజయవాడ నుంచి అవసరమైతే అసెంబ్లీ దాకా కూడా పాదయాత్రగా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మా గోడు చెప్పుకోవడానికి శాంతియుతంగా ఈ కార్యక్రమం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ కస్టమర్లు, అలాగే ఏజెంట్లుగా ఉన్నటువంటి వారు, ఇతర ఉద్యోగులుగా ఉన్నవారు, అగ్రిగోల్డ్ కంపెనీ పేరుతో నష్టపోయినటువంటి వారందరూ కూడా 19వ తారీఖు విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మన గోడు వెళ్ళబోసుకోవడానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుండి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు సేవలు అందజేస్తున్న తనపై నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ బొరగడ్డ అనిల్ కుమార్ అనుచరుడైన షేక్ మాబ్ చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో పార్టీ జాతీయ కార్యదర్శి పేరు శివనాగేశ్వర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న షేక్ మహబూబ్ పై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దాఖలు చేశానన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కార్యదర్శి పేరు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ తరపున అనేక సేవలను ప్రజలకు అందజేయడం జరిగిందని చెప్పారు. పార్టీకి క్రమశిక్షణ ఉంటూ పార్టీ పురోగతికి కృషి చేస్తున్నానని తెలిపారు. నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మరి లాస్ట్ 2024న 11 నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను. మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాస్ అథవాలే గారు 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంటు స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే నుంచి నేను ఒక్కడనే పోటీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి యొక్క తెలివితేటలు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి మా కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని విత్డ్రా చేయటం అంటే జరిగింది. మరి నిన్నగాక మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చర్ విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఆయన గౌరవనీయులు శ్రీ మిర్యాల వెంకటరామయ్య గారు. ఆ విధంగా తరుణంలో మేము వెళ్ళి రావటం చూస్తే ఒక షేక్ మాబు అనే వ్యక్తి ఒక బోరుగడ్డ అనిల్ కుమార్ గారి మిత్రుడు. మేము ఎప్పుడు కూడా అతనికి ఏ బీఫామ్ ఇవ్వలేదు. మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడని చెప్పి చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలిసింది. అయినప్పటికీ కూడా మేము ఏమీ
పేరం శివనాగేశ్వరరావు అనే వ్యక్తి గత 6 సంవత్సరాలు సస్పెండ్ చేయబడ్డాడు. అతను ఏ పార్టీలో లేడు, ఈ పార్టీకి అతను సంబంధం లేదని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. అట్లాగే ఆయన పాపం ఆయన ఒక సాత్వికుడు, కల్చర్ అసోసియేషన్ మిర్యాల వెంకటరామయ్య గారు, అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మరి కోట్లు దందాలు చేశారని చెప్పి పేపర్ ప్రకటన ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది. దీనిపై నేను స్పందించి ఈ రోజున ఇక్కడ మీడియా మిత్రులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మీద నేను 100 కోట్ల పైన పరువు నష్టం దావా చేస్తున్నాను. ఎక్కడా కానీ ఎప్పుడు కానీ నేను ఎవరి దగ్గర కూడా ఎటువంటి కూడా దందాలు చేసినటువంటి రుజువులు లేవు, ఎప్పుడు కూడా చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నా ఆస్తి చాలా ఉన్నది కూడా, ఎప్పుడు కూడా ఎవరికి నేను చెప్పలేదు. చాలా పేదవాడిగానే కనపడతాను, సింపుల్గా ఉంటానని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రకరకాలు వదంతులు పుట్టిస్తున్నారు. కబడ్దార్, నేను ఇవాళ హైకోర్టులో హైదరాబాద్ నుండి 100 కోట్లకి షేక్ మాబు అనే వ్యక్తిపై నేను దావా చేస్తున్నాను రేపు. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా దావా చేస్తున్నాను. నందిగామ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతికి నగరంలోని సెర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో మూడోసారి విజయవంతంగా కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. మొదటిసారి తల్లి, రెండోసారి భర్త, మూడోసారి తండ్రి ఆమెకు కిడ్నీ దానం చేసి ఆదర్శంగా నిలిచారు. సంక్లిష్టతను అధిగమించి ప్రఖ్యాత నెఫ్రాలజీ డాక్టర్ జి శరత్ బాబు విజయవంతంగా ఈ చికిత్సను పూర్తి చేశారు. చికిత్స అనంతరం యువతి కోలుకొని డిశ్చార్జ్ అయింది. విజయవాడ సూర్యారావుపేటలోని సెర్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా డాక్టర్ జి శరత్ బాబు మాట్లాడుతూ నందిగామ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతికి కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించామని అన్నారు. గతంలో ఈ మహిళకు 2 పర్యాయాలు కిడ్నీ మార్పిడి జరిగిందని, మరోసారి కిడ్నీ విఫలం కావడంతో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైందన్నారు. యువతికి 3 సార్లు కూడా ఆమె కుటుంబ సభ్యులే కిడ్నీలు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. మొదటిసారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీ దానం చేయగా ఇప్పుడు పేషెంట్ తండ్రి కిడ్నీ దానం చేసి తన కుమార్తెకు పునర్జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఒకే వ్యక్తికి మూడోసారి కిడ్నీ మార్పిడి చేయడం అత్యంత అరుదైనదిగా చెప్పుకోవచ్చని తెలిపారు. సెరస్ ఇన్స్టిట్యూషన్స్ నందు ఇప్పటి వరకు అనేక కిడ్నీ మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. అత్యాధునిక 24/7 హిమోడయాలసిస్ యూనిట్ ద్వారా నెలకు 2000 డయాలసిస్ చికిత్సలు నిర్వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా డయాలసిస్ సేవలు, కిడ్నీ మార్పిడి చికిత్సలు అందజేస్తున్నామని చెప్పారు. కిడ్నీ మార్పిడి చికిత్స అనంతరం కోలుకుంటున్న యువతిని ఈ రోజు డిశ్చార్జ్ చేశామని డాక్టర్ జి శరత్బాబు వివరించారు. కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్న యువతి మాట్లాడుతూ తనకు కిడ్నీలు దానమిచ్చిన తన కుటుంబ సభ్యులకు కిడ్నీ మార్పిడి చేసి తన ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ శరత్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మూడోసారి కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్న తనకు డాక్టర్ శరత్ బాబు అద్భుత వైద్యం అందజేయటమే కాకుండా అవసరమైన మనోధైర్యాన్ని కూడా ఇచ్చారని అన్నారు. ఈ సమావేశంలో సెర్స్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ జి వెంకట్రావు, డాక్టర్ జి ప్రశాంతి, డాక్టర్ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనం ఒక రేర్ ఆపరేషన్ చేసాం. రేర్ అంటే ఏంటంటే ఒకే పేషెంట్కి మూడోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇది బాగా అరుదుగా చేసే సర్జరీ, 3rd టైం అనేది. అంటే 2 టైమ్స్ చేయడం అనేది చూస్తాం కానీ బట్ 3rd టైం ఒకే పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. పేషెంట్ పేరు చైతన్య. తను 2015లో కిడ్నీ ఫెయిల్యూర్తో ఫస్ట్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో డయాలసిస్కి వెళ్ళి తర్వాత తన మదర్ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తే 2015లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది, ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్. ఆ తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ప్రెగ్నెన్సీలో యాంటీబాడీ మీడియేటెడ్ రిజెక్షన్ వచ్చి ఆ కిడ్నీ ఫెయిల్ అవ్వటం జరిగింది. సో 2018లో మళ్ళీ ఆ కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వెళ్ళే స్టేజ్కి వచ్చినప్పుడు తన భర్త ముందుకు వచ్చి కిడ్నీ డొనేట్ చేయడం జరిగింది. సో 2018లో సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఆ తర్వాత ఒక 5 years తర్వాత మళ్ళీ అది కూడా కిడ్నీ వేరియస్ రీజన్స్ వలన ఫెయిల్ అవ్వటం వలన తను మళ్ళీ డయాలసిస్ స్టేజ్కి వెళ్తే తనకున్న ప్రాబ్లం చూసి వాళ్ళ ఫాదర్ థర్డ్ ట్రాన్స్ప్లాంట్ తన ఫాదర్ ముందుకు వచ్చి కిడ్నీ డొనేట్ చేయడం జరిగింది. సో ఈ 3rd టైం ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది రేర్గా ఉంటుంది. మీరు ఈవెన్ గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఇంద్రప్రస్థ అపోలోలో 2019లో జరిగింది, తర్వాత గంగారాం హాస్పిటల్లో జరిగింది, అలాగే అమృత హాస్పిటల్ ఫరీదాబాద్లో ఈ జనవరి 2025లో ఒక డిఆర్డిఓ సైంటిస్ట్కి 3rd ట్రాన్స్ప్లాంట్ అయింది. మ్యాన్ విత్ 5 కిడ్నీస్ అని బాగా మీడియాలో కూడా అది ఎక్కువ ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే బై బర్త్ 2 కిడ్నీస్ ఉంటాయి, ఆ తర్వాత 3 ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీస్, టోటల్ 5 కిడ్నీస్ అన్నమాట. సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక పేషెంట్ ప్రాణం నిలపడానికి ఫ్యామిలీ ఎంతైతే సపోర్ట్ చేసింది,
ఫస్ట్ మదర్ ఇచ్చింది, తర్వాత హస్బెండ్, తర్వాత ఫాదరు. ఇట్లా ఒక ఫ్యామిలీ ఆదర్శవంతంగా నిలబడి ఒక ప్రాణం నిలపటానికి ఎంత శ్రమ చేసి, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది, ట్రాన్స్ప్లాంట్ అంటే ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ ఫ్యామిలీకి మీకు అందరికి తెలిసిందే. అదంతా తట్టుకొని నిలబడి ఫ్యామిలీ అంతా తనను సపోర్ట్ చేసి ఈరోజు తనకి పునర్జన్మ ఇచ్చినట్టు అయింది. అదేవిధంగా హాస్పిటల్ సైడ్ నుంచి కూడా థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది టెక్నికల్లీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అంటే చాలాసార్లు అనుకుంటారు ట్రాన్స్ప్లాంట్ అంటే పాత కిడ్నీలు తీసేసి అదే ప్లేస్లో కొత్త కిడ్నీ పెడతారనుకుంటారు, కానీ అది కాదు జరిగేది. ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు కిడ్నీని యూజువల్గా రైట్ ఇలియాక్ ఫోసా రీజన్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇలియాక్ వెసల్స్ కెనాస్మోస్ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో సెకండ్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు లెఫ్ట్ ఇలియాక్ ఫోసాలో చేస్తాం. సో థర్డ్ చేయాలి అంటే స్పేస్ ఉండదు అన్నమాట లోపల. సో లక్కీగా మనం ఏంటంటే ఓపెన్ చేసి చూసాక ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కాబట్టి ఆ కిడ్నీ చిన్నది అయిపోయింది, ష్రింక్ అయిపోయింది. సో కొంత స్పేస్ ఉండటం వలన ఆ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ పైన ఈ కొత్త కిడ్నీ అమర్చి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈరోజు పేషెంట్ కూడా సీరం క్రియాటినిన్ 0.9కి వచ్చింది, హెల్తీగా ఉంది. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఇదే రకంగా మనం విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత 10-12 ఏళ్ళుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మోర్ దాన్ 450 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసాం సక్సెస్ఫుల్గా విత్ 95-96% సక్సెస్ రేటు. అలాగే డయాలసిస్ కూడా మనకు మోర్ దాన్ 35 డయాలసిస్ మెషిన్స్ ఉన్నాయి. మోర్ దాన్ 2000 సెషన్స్ ఆఫ్ డయాలసిస్ చేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవలోనే డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు గూడపాటి చైతన్య, మాది నందిగమ. ఆల్రెడీ సార్ దగ్గర 2 ట్రాన్స్ప్లాంట్స్ అయ్యి అది సమ్ వేరే రీజన్స్ వల్ల పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ట్రాన్స్ప్లాంట్స్ ఏమో కోవిడ్ 2 times రావడం వల్ల ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ సార్ అండర్లోనే చేయించుకున్నాను. అంత బాగుంది. ఇప్పుడు క్రియేటిన్ కూడా 0.9 ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థర్డ్ ట్రీట్మెంట్ అంతా బాగుంటుందండి. పేషెంట్ కన్వీనెంట్గా అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. సార్ కూడా రిస్కే చేద్దాము, లైఫ్ చాలా ఎక్కువ ఉంది కదా, చిన్న వయసు కదా అని ధైర్యం చేసి ముందుకు వచ్చి చేశారు. ఈరోజు క్రియేటిన్ 0.9 అన్ని నార్మల్ ఉన్నాయి వాల్యూస్ కూడా. రేపు నేను డిశ్చార్జ్ అవుతున్నాను. సర్బాబు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని వ్యాఖ్య. ఆంధ్ర వర్సిటీ అక్రమాలపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో చర్చ. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. టిట్కో ఇళ్ల లబ్ధిదారుల తొలగింపుపై అసెంబ్లీలో వివరణ ఇచ్చిన మంత్రి నారాయణ. కమిటీ నివేదిక అందగానే బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టీకరణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.